చేసుకుందాం పిల్లగా. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభప్రద నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? సరిగా ఉంటుందా? మంచిది. 2వ తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము ఈ వచనాలు మనం చదువుకుందామా? 20-21 వచ్చిన. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మాకు సహాయపడుతూ వచ్చారు. పాటలు పాడేందుకు, మొదటి ప్రార్థనలు పాటలు పాడేందుకు, అట్లాగనే సందేశంలోకి వస్తున్నాము. మీ యొక్క బలలోకి రాకపోవడం అనగా మీ యొక్క రక్తమాంసములలో పాలు పంపులు పొందక మునుపు మీరు నాతో మాతో కూడా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, కృపచూపటంలో ఐశ్వర్యవంతుడవు, మా అందరి ఆంతర్యాలు ఎరిగిన దేవుడవు ప్రభు, ఈ ఘనతలు మీకు ఆరోపిస్తూ నన్ను మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వినరా? మంచిదండి. చదవబడిన ఈ యొక్క లేఖన భాగము చూడండి, 2వ తిమోతి పత్రికలోని మనం చదువుకుంటున్నాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. గొప్ప ఇల్లు ఉందట. ఆ గొప్ప ఇంట్లో ఏ పాత్రలు ఉన్నాయని చెప్తుంది కదా. ఆ గొప్ప ఇంటిలో ఏ పాత్రలు ఉన్నాయట? వెండివి, బంగారవి, అలాగనే కర్రవి, మట్టి. ఈ పాత్రలు ఉన్నాయని చెప్తూ ఈ పాత్రలు అంటాడు కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును. చూసారా? అన్ని పాత్రలు ఒక్కలాగా వాడకూడదు. ఇప్పుడు ప్రతివానికి ఇళ్ళున్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో కొన్ని మంచి పాత్రలు ఉంటాయి, కొన్ని మంచి పాత్రలు కానీ ఉంటాయి. వేటి స్థానాలు అక్కడే ఉంటాయి. మంచి పాత్రలు అంటే ఏ స్థానంలో ఉంటాయి? డైనింగ్ లోపల డైనింగ్ టేబుల్ మీద ఉండే పాత్రలు దగ్గర
డైనింగ్ టేబుల్ మీద ఉండే పాత్రలు వేరుగా ఉంటాయి, కిచెన్లో ఉండే పాత్రలు వేరుగా ఉంటాయి. అలాగనే మరుగుదొడ్లో బాత్రూంలో ఉండే పాత్రలు వేరుగా ఉంటాయి. ఇక కాంపౌండ్ డ్రైనేజీ ఉండే పాత్రలు వేరుగా ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఒక ఇంటి పరిధిలోనే ఉన్నాయి. అవన్నీ కూడా ఒక ఇంటి పరిధిలోనే ఉన్నాయి. కానీ ఆ పాత్రల యొక్క వాడకం, ఆ పాత్రల యొక్క వినియోగం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వెండివి కానీ బంగారువిగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఆ వెండివి ఆ బంగారువి దేనికి ఉపయోగిస్తాం? భోజనం చేయడానికి, అలాగనే త్రాగడానికి, అందులో చక్కగా పాయసం పోసుకొని లేదంటే జ్యూస్ పోసుకొని త్రాగడానికి. వెండి లేక బంగారు కంచాలు, వెండి పళ్ళతో ఉంటే బంగారు పళ్ళంటే కష్టమే కదా. అయితే సొలొమోను ఇల్లు ఉంది కదా, సొలొమోను అవన్నీ కూడా చాలా బంగారు వాల్యూ పాత్రలు, చాలా చాలా విలువైనవి. ఏమండి, ఈ డైనింగ్ టేబుల్ మీద ఉన్న పాత్రల్ని అక్కడ వాడుతూ ఈ బాత్రూంలో వాడే పాత్రలతోటి త్రాగడం తినడం చేయగలుగుతామా? కొన్ని ప్రత్యేకంగా కొన్ని స్థానాలకు వాటిని అక్కడే ఉంచేస్తాం. బాత్రూంలో బయటికి ధ్యాన పాత్రలు ఉంటాయి, ఆ తర్వాత గోడ బయట ఉండే పాత్రలు ఉంటాయి, గోడ లోపల ఉండే పాత్రలు ఉంటాయి. ఇప్పుడు చెత్తబుట్టలు అంటారు, అవి పాత్రలే. ఇప్పుడు ఆ చెత్తబుట్ట ఉండే స్థానం ఎక్కడ? అందుకని ఇక్కడ చెప్తూ వచ్చాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు వెండివి కూడా, కర్రవి మట్టివి కూడా. అక్కడే ప్రభు చెప్పాడు, కొన్ని ఘనతను కొన్ని ఘనహీనతను. ఇప్పుడు అట్లా చెప్తూ ఏమంటాడంటే 21, ఎవడైనా వీటిలో చేరక అర్థం కాలేదా? వేటిలో చేరక, ఘనహీనమైన పాత్రలలో చేరక. అంటే మట్టి పాత్రగా ఉండడానికి ఇష్టపడకూడదు, కర్ర పాత్రలుగా ఉండడానికి ఇష్టపడకూడదు. ఏ పాత్రగా ఉండడానికి ఇష్టపడాలి? బంగారువి. అలాంటి పాత్రగా ఉండాలంటే ఏం కాపాడుకోవాలి? ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచు. అది మాట అర్థమైందా? ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి. నేను బంగారు పాత్రలాగా ఉండాలి, నేను బంగారు పాత్రలాగా ఉండాలి, నేను బంగారు పాత్రలాగా ఉండాలి అనుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. ఇప్పుడు అందరికి ఏ ఆశ ఉంది? ఏ పాత్రగా ఉండాలని ఆశ ఉంది? చెప్పండి. నా మట్టుకు నాకు ఎలా ఉండాలని ఆశ ఉందంటే బంగారు పాత్రలాగా ఉండాలని ఆశ ఉంది. మళ్ళీ పక్కనే వెండి, బంగారం కంటే వెండి కొంచెం అలా కూడా నాకు ఇష్టం లేదు. ఎలా ఉండాలని ఉంది? బంగారు పాత్రలాగే ఉండాలని ఉంది. కానీ సాధ్యమా?
ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చేరిన మనం అందరం అదే అనుకుంటున్నాం. ఏ పాత్రగా ఉండాలని అనుమానమే లేదు. మీరు పైకి వ్యక్తం చేసినా వ్యక్తం చేయకపోయినా మీ లోపల ఆశ అదే. ఎలా ఉండాలని, ఏ పాత్రగా ఉండాలని ఖచ్చితంగా. అయితే అది తేలికగా దక్కేది కాదు. తేలికగా దక్కేది కాదంటే ఏమైనా వేల లక్ష రూపాయలు ఖర్చు చేయాలా? ఏమొద్దు, ఏమొద్దు. కానీ అక్కడే ఒక మంచి మాట చెప్పాడు పరిశుద్ధాత్మదేవుడు. ఏమిటంటే అన్నాడు, తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల, తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పవిత్రపరచబడిన వాడై. అది పవిత్రపరచుకోవటం చాలా కష్టం, చాలా చాలా కష్టం. తన్ను తాను పవిత్రపరుచుకుంటేనే స్థానాలు మారిపోతాయి. అంతే. అంతవరకు హీనంగా ఉన్న మనము, ఘనహీనంగా ఉన్న మనము, ఘనహీనంగా ఉండిన మన జీవితాలకు ఎప్పుడైతే మన పవిత్రతను మనం కాపాడుకుంటూ దేవుని ఎదుట సాగుతూ ఉన్నామో అప్పుడు ఈ పాత్ర యొక్క స్థానాలు మారిపోతాయి. స్థానాలు మారిపోతాయి. అద్భుతమైన స్థానంలోకి వెళ్ళిపోతుంది, శ్రేష్టమైన స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం పవిత్రత విషయంలో అటు ఇటుగా ఉంటామో మనం ఏ స్థానంలో పడిపోతామంటే ఘనహీనమైన పాత్రలుగా. కొన్ని పాత్రలు ఇంట్లో అంతమాను ఉపయోగించే పాత్రలు ఉంటాయి, కొన్ని అప్పుడప్పుడు ఉపయోగించే పాత్రలు ఉంటాయి. ఇప్పుడు భోజనం ప్లేట్ ఉంది, అది ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాం? కనీసం రోజుకు 3 సార్లు ఉపయోగిస్తాం. పొద్దున టిఫిను ఆ ప్లేట్లో పెట్టి తింటాం, మధ్యాహ్నం భోజనం ఆ ప్లేట్లో, సాయంత్రం భోజనం ఆ ప్లేట్లో. అలవాటైపోయిన ప్లేట్ మారిందనుకోండి, అడుగుతాం, ఆరా తీస్తాం, ఏ కంచం ఎందుకు మారింది అంటాం. మన కంచం మనదే, మన ప్లేటు మనదే కదా. అలాగనే గ్లాసు ఉంది, మంచినీళ్ళ గ్లాసు ఉంటుంది. ఆ గ్లాసు 3 సార్లే కాదు, కానీ ఇంటికాడుంటే దావదేసినప్పుడల్లా అది ఎవరి చేతిలోకి వస్తుంది? వాడుకునే వాని చేతిలోకి వస్తుంది. ఇప్పుడు అట్లాగే మరుగుదొడ్లో పాత్ర ఉంది, అది రోజుకి ఎన్నిసార్లు వాడుతాం? ఒకసారి. వేళ పొద్దున వాడితే మళ్ళా రేపు పొద్దున దాకా దాన్ని వాడేదాన్ని. ఇక్కడ అన్నాడు ఏమనంటే, యజమానుడు వాడుకొనుటకు అర్హమై, యజమానుడు వాడుకొనుట. ఇలా పదే ఎవరి చేతిలో ఉండడానికి ఇష్టపడాలి? ఇంట్లో మీరు యజమాను రాళ్ళు, ఇంట్లో మీరు యజమాను. ఎప్పుడు మీ చేతిలో ఏ పాత్రలు ఉండాలి? వాటి బట్టి కూడా జ్ఞానం తెచ్చుకోవాలి, వాటిని బట్టి కూడా మనం జ్ఞానం తెచ్చుకోవాలి. అస్తమానం మీ చేతిలో నలిగే పాత్రలు కొన్నిట్లు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడూ కూడా మీ చేతిలో యజమానుడు వాడుకొనుటకు. నిజంగా దేవుని మందిరం అనే గొప్ప ఇంటి, ఎంతకంటే గొప్పలు ఉందా? ఎంతకంటే గొప్పలు. కాబట్టి నేను అంటాను, మన ఇల్లు ఎంత గొప్పగా కట్టుకున్నా సరే, ఎంత గొప్పగా కట్టుకున్నా సరే,
ఏసీలు ఉండొచ్చు, తర్వాత మంచి మంచి సీలింగ్స్ ఉండొచ్చు, మంచి మంచి లోపల ఇంటీరియర్ బ్రాస్ ఐటమ్స్ ఉండొచ్చు, లింగాడి బ్రాస్ ఐటమ్స్ ఉండొచ్చు. కాబట్టి బిల్డింగ్ 10 లక్షలు అయితే ఇంటీరియర్ 30 లక్షలు అవుతుంది. ఎంతైనా సరే షెడ్ అయినా, తాటేకు ఆకైనా, బరకం వేసుకున్నా సరే దీన్ని మించిన గొప్ప ఇల్లు మరొకటి లేదు. ఈ గొప్ప ఇంటిని మించిన మరొక ఇల్లు లేదు. ఇప్పుడు ఈ గొప్ప ఇంటిలో అనగా జీవము గల దేవుని మందిరములో ఏ పాత్రగా ఉండాలి? ఏ పాత్రగా ఉండాలి కదా? ఏ పాత్రగా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఏ పాత్రగా ఉండడానికి? బంగారు పాత్ర. లోకంలో బంగారానికి ఉన్న విలువ వేరు, బంగారానికి ఉన్న గౌరవం వేరు. ఆ పాత్రగా ఉంటేనే. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చా. ఇంట్లో ఉన్న పాత్రలు యజమానుడు అంతమాను ఆ గ్లాస్ తీస్తాడు, ఆ కంచం తీస్తాడు, ఆ బళ్ళని తీస్తాడు, ఆ కప్పులు తీస్తాడు. తర్వాత కొంచెం బయటికి వెళితే అది అంతమాను వాడరు ఆ పాత్రలు. తర్వాత తుడిసే చీపురి కానీ, ఆ బయట చెత్త కుండీలు కానీ అంతమాను వాడరు. ఏ పాత్రల మీద ఎప్పుడు యజమాని చేతులు ఉంటాయంటే అవసరమైన పాత్ర. తర్వాత ఈ పాత్రలు ఉన్నాయి కదా, ఏవి? అన్నం తినే కంచం, మంచినీళ్ళు తాగే గ్లాసు. అవి చేసే పని ఏమిటి? భోజనం ప్లేట్ ఉంది, ఆ భోజనం ప్లేట్ చేసే పని ఏమిటి చెప్పండి? ఏం తీరుస్తుంది? ఆకలి తీరుస్తుంది. ఆకలి తీరుస్తుంది. మంచినీళ్ళ గ్లాస్ ఉంది, ఏం తీరుస్తుంది? దప్పిక, దాహం తీరుస్తుంది. జీవం లేని ఆ ప్లేట్లకి ఎంత ఆధిక్యత! గబగబగబ ఆకలి వేస్తుంది, అంత కింద అలా కృషి చేసుకుని కాదు అన్నం పాడేసుకున్నాడు, ఇక్కడ అంత గొప్ప పాడేసుకున్నాడు తింటామా? ఎలాంటి వ్యక్తి అయినా సరే ఏం తెచ్చుకుంటాడు? ప్లేట్, లేదంటే కనీసం ఆకు. జీవము లేని ఆ యొక్క మెటల్ ప్లేట్ కానీ, లేదా ఆ స్టీల్ ఏదైనా ఒక లవణానికి అంత ఆధిక్యత ఉంది కదా. అసలు జీవం కలిగిన మనము అది ఎంత ప్రాముఖ్యమైన స్థానంలో ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఏదైనా ఒక్కొక్క విషయం పట్టుకుంటే అక్కడ పాఠం నేర్చుకోవాలి. అన్నం పెట్టి కంచం సిద్ధపరుస్తున్నప్పుడు ఇది నా చేతిలో ఉంది కదా, ఇదిగో ఈ ప్లేట్లో అన్నం పెట్టుకుని తింటున్నాను కదా, ఈ ప్లేట్లో ఉన్న అన్నము నా కడుపు నింపుతోంది కదా, ఈ ప్లేట్లో ఉన్న అన్నము నాకు బలాన్ని ఇస్తోంది కదా. ఈ ప్లేటు వలె, ఈ పాత్ర వలె నా యజమానుని చేతిలో నేను ఉండాలి. ఈ పాత్ర వలె నేను నా యజమానుని చేతిలో ఉండాలి అన్న ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు? ఏమ్మా, ఎందుకు రావట్లేదు? దావకేస్తుంది ఏమండి, గ్లాస్ తీసుకుంటాం, కరెక్ట్గా పెట్రోల్ పట్టుకుని గడగడా తాగేసి పక్కన ఆడేసి వెళ్ళిపోవడమే తప్ప ఒక ఆలోచన వస్తుందా? నిజంగా ఇంత దావత కదా, సొమ్మసిల్లిపోయేంత దావత వేసింది కదా నాకు. నా దావత తీర్చగలిగింది ఈ యొక్క పాత్ర. ఈ పాత్రను బట్టి నేను నీళ్లు త్రాగిన పట్టుకుని ఇది ఎంత పని చేసింది, ఎంత మేలు చేసింది, ఈ పాత్రగా నేను ఎందుకు ఉండట్లేదు అని ఎప్పుడైనా అనిపిస్తుందో మనకు?
యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై. ఎంత గొప్ప మాట చెప్పాడని పోదు. సప్పగా ఉందా ప్రసంగం? సప్పగా ఉందా? చాలా విలువైన మాట, చాలా చాలా విలువైన మాట. నేను మీకు ఎప్పుడు వాక్యం చెప్పినా మీకు అర్థమయ్యే రీతిగా వాక్యం చెప్తున్నా. అనుదిన జీవితంలో మీరు ఉపయోగించే పరిస్థితులు, మీరు వాడే పరిస్థితులు, మీరు జీవించే జీవన విధానంలోంచి దేవుని వాక్యం బోధిస్తున్నా. ఎందుకంటే తేలికగా అర్థమవుతుంది. ఇక్కడ ఈ మాట వ్రాసాడు, మరి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన. అంటే ఇంటి యజమానులుగా మనం ఏవేవో వాడుతూ ఉంటున్నాం. ఇంటి యజమానులుగా మనం ఏవేవో వాడుతున్నాం, పాత్రలు వాడుతున్నాం. ఆ పాత్రలుగా మనం ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది. జీవితాలు జీవంతో నింపబడతాయి. యజమానుడు వాడుకొనుటకు అర్హమై. ఆ అర్హత ఎట్లా కలుగుతుందంటే అక్కడ చెప్పాడు, తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు. చూసారా? ప్రతి సత్కార్యమునకు. దేవుడు ఏ కార్యాలకు వాడతాడు? సత్కార్యములకు వాడతాడు. క్రైస్తవుడు చేసే ప్రతి కార్యం మామూలు కార్యాలు కాదు. సత్కార్యాలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? సత్కార్యం అంటే మంచి కార్యం. క్రైస్తవుని జీవితంలో ప్రతిదీ సత్కార్యమే, ప్రతిదీ మంచి కార్యమే. ప్రతి సత్కార్యానికి వాడతాడు పాత్ర. ఆదికాండములో మనకు సమాధానం దొరుకుతుంది. చూడండి, 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయములో 4:7 ఒకసారి చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల, చూసారా? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండు. చూసారా? నీవు సత్క్రియ చేసిన ఎడల. తలదించుకునే పరిస్థితి ఒకటి వచ్చింది. ఎవరికి? కయ్యనికి. దేవుని ఎదుట తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపేశాడు. దేవుడు దిగు వచ్చినట్టు, కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనైనా అని అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం ఇస్తాడు. నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడనా? నన్ను అడుగుతావేంటి? సరే, అక్కడ ఏం కనపడ్డా? సహోదర బాధ్యత కనపడటం లేదు. నేనేమన్నా కావలి వాడనా? వెంటనే సత్క్రియ చేసిన ఇళ్ళ తల ఎత్తుకొనవా అంటే కయ్యను ఏ కార్యం చేయలేదు ఇప్పుడు. అదే అందుకనే కయ్యన్ని ఉపయోగించుకోలేకపోయాడు. కయ్యను యొక్క అర్పణ స్వీకరించలేకపోయాడు. ఎవరు అర్పణ స్వీకరించాడు? ఏబేలు అర్పణ స్వీకరించాడు. ఏబేలు అర్పణను స్వీకరించాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఏబేలు ఎలాంటి పాత్ర అండి? అంగీకరింపబడే పాత్ర. దేవునికి అర్పణ, దేవునికి అర్పించటం ఎలాంటి మహోన్నతమైన కార్యం. ఏబేలు కంటే పెద్దోడు కయ్యనుకు దక్కలేదు. ఏబేలు కంటే
పెద్దవాడు అతనికి దక్కలేదు. కానీ అది ఎవరికి దక్కిందంటే ఏబేలుకు దక్కింది, కయ్యనికి దక్కాలి. దేవుడు ఏం చేయలేకపోయాడు? అంగీకరించే పరిస్థితి కయ్యనులో లేదు కదా. చూడండి, ఇక్కడ అంటాడు కదా, 4వ అధ్యాయము 2వ వచనం. తరువాత ఆమె అతని తమ్ముడకు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా చూసారా, యెహోవా ఏబేలును అతని అర్పణలను లక్ష్య పెట్టెను. క్రమం చూడండి, యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. అర్పణకు ముందు ఎవరు లక్ష్య పెడతాడు? ముందు ఎవరిని అంగీకరిస్తాడు? పర్సన్, వ్యక్తిని. ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన అంగీకరించబడిపోతుంది అనుకుంటున్నాం. ఆరాధిస్తున్నామంటే ఆరాధన వెళుతుంది అనుకుంటున్నాం. ఓ కానుకిస్తున్నామంటే కానుక ఇచ్చేసాను అనుకుంటున్నాం. ప్రార్థన కంటే ముందు, ఆరాధన కంటే ముందు, కానుక కంటే ముందు, భోజనానికంటే ముందు, ఆతిథ్యానికంటే ముందు, వస్త్రాల కంటే ముందు దేన్ని అంగీకరించాలి? వ్యక్తిని అంగీకరించాలి. అందుకే సేవకులు మాకు నేర్పించింది ఏంటంటే, అన్ని చోట్లకు భోజనానికి వెళ్ళము, అన్ని చోట్ల అందరి దగ్గర కానుకలు తీసుకోం. డబ్బులే కదండి, ఎవరిస్తే తీసుకోవచ్చు కదా. దేవుడు తీసుకోలేదు కదా. డబ్బులు చేదే ఉంది వేళ, ఏదైనా గిఫ్ట్ చేదే ఉంది వేళ, ఏదైనా వస్తువు చేదే ఉంది వేళ. ముందు వ్యక్తిని అంగీకరించాలి. అంటే ఆ వ్యక్తి దేవుడు అంగీకరించే వ్యక్తితో కాదు మనకు అర్థమైపోతుంది. అప్పుడు అతని చేతుల మీదుగా అర్పణ. ఆ క్రమం చూసారా? ఏబేలును అతని అది తన్ను తాను పరిశుద్ధపరుచుకొని ఎడల యజమానుడు వాడుకొనుటకు అర్హమై నిజంగా దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంటున్నాడో చూడండి పిల్లల. ఎంత అద్భుతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాలని ఇష్టపడుతున్నాడో చూడండి. నిజంగా మన యజమానుడు ఎవరండి? మరణాన్ని జయించిన వాడు, పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడండి ఆయన! ఎంత పరిశుద్ధుడండి ఆయన! ఎన్నటెన్నటికి ఆయనకి పరిశుద్ధతయే అనుకోవాలి. అంత పరిశుద్ధుడైన దేవుడు ఏమి లక్ష్య పెడుతున్నాడంటే, ఇక్కడ అన్నాడు కదా, యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. వ్యక్తి అంగీకరింపబడకుండా అర్పణ అంగీకరింపబడదు. చాలా మంది అంటారు, అయ్యారు మందాడు కానుక పంపేశానని అంటారు. కానుక పంపేశాడంట, నీ కానుక మందాడికి రాకుండా కానుక పంపేశాడంట. కానుక ఎవరికి కావాలి? నువ్వే ఒక అర్పణ. ముందు నిన్ను అంగీకరించాలి కదా దేవుడు. మనం చేరకుండా, మనం రాకుండా, మనం అంగీకరింపబడకుండా అయ్యా కానుక పంపేశానండి. ఏమండి, లోతు తెలిసిన సేవకులకు అది అంగీకారం కాదు, లోపల చాలా బాధ కలుగుతుంది. అదే దేవునికి నువ్వు కావాలి కదా.
దేవునికి నువ్వు కావాలి, నీ అర్పణ ఎందుకు, నువ్వు లేకుండా నీ అర్పణ ఎందుకు నాయన అనిపిస్తుంది. కయ్యేను అతని అర్పణ లక్ష్య పెట్టలేదట. లక్ష్యం ఉంచడు. అది ఎందుకు లక్ష్యం ఉంచడు, ఎందుకు అంగీకరించడంటే కయ్యేనులో ఏమి లేదంటే పవిత్రత అనేది లేదు. అది పవిత్రత అనేది లేదు, పరిశుద్ధపరుచుకునే స్థితి లేదు. తన సోదరుని మీద ఏం పెంచేసుకున్నాడు? ద్వేషం పెంచుకున్నాడు, కోపం పెంచేసుకున్నాడు, విపరీతమైన కోపం పెంచేసుకున్నాడు, భయంకరమైన కోపం. అది మాస్టర్ గారు అంటే ఇష్టమే, మందిరం అంటే ఇష్టమే. కాబట్టి తర్వాత అసలు మీకు మాట చెప్పనా, పాస్టర్ గారు కొట్టినా పర్లేదు, పాస్టర్ గారు తిట్టినా పర్లేదు. ఎందుకంటే పాస్టర్ గారు ఎవరంటే మీ సేవకుడు. అది పాస్టర్ గారు మీకు సేవకుడు, దాసుడు. మీ పాదాలు కడిగే దాసులు. అది మీ పాదాలు కడిగే దాసులు. అది మమ్మల్ని ఆ స్థానంలో ఉంచాడు ప్రభు. యేసు ప్రభు శిష్యుల పాదాలు ఏం చేశాడు? మనం ఎవరమంటే, మీరెవరంటే రాజులైన. అది మీరు రాజులు, యాజకులు. అది అంతేగాని మనలో ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ఉంటే మన అంతరంగంలో ఏం కోల్పోతామంటే పవిత్రత అనేది కోల్పోతాం, పరిశుద్ధత అనేది కోల్పోతాం. ఎప్పుడైతే ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత కోల్పోయామో యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన వారిగా ఉండమండి. ఆశ అయితే ఉంది, బంగారు పాత్రగా ఉండాలి, నెరవాలి కదా. బంగారు పాత్ర ఎంత గొప్ప, ఎంత గొప్ప స్థానం అండి, ఎంత గొప్ప స్థానం. ఒక 2 గ్రాములు 3 గ్రాముల అరకాసు మూరం పెట్టగానే చేతికి అందం వచ్చేస్తుంది, చేతికి అందం వచ్చేస్తుంది. దానికి ఉన్న గొప్పతనం అంతే పిల్లగా. చెప్తున్నాను కదా, బంగారానికి ఉన్న గొప్పతనం అంతే. మీరు చిన్న రింగు పెట్టుకోండి, ఆ చేతికి ఎంత అందంగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది, చాలాసార్లు చాలా వారి చేతులు చూస్తూ ఉంటాను, బంగారం ఇదే కదా అనిపిస్తుంది. అంటే నా దేవుని వాక్యానికి ఉన్న విలువ ఇదే కదా, నా ప్రభువుకున్న విలువ ఇదే కదా అనిపిస్తుంది. చేతి పెడితే చేతికి అందం, మెడలో వేస్తే మెడకు అందం కదా, నడానికి పెడితే నడానికి అందం, గాజులు వేసుకుంటే చేతి మడికట్టుకు అందం, రవంకీలు పెడితే దండకు అందం. అంతే. నా ప్రభు ఎక్కడ అంటే, నా ప్రభుడు బంగారం. ఆ బంగారం ఎక్కడుంటే అక్కడ ఏముంటుందంటే సౌందర్యంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎవరైనా మెడలో కానీ చేతికి కానీ వేసుకొచ్చారనుకోండి, చాలా మంది ఆ మనిషిని పట్టించుకోరు, కానీ చూకండి దేనికి వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా నేర్చుకోవాలి. మన లుక్ అంతా దేనికి వెళ్ళిపోతే, అతను వేసుకున్న బ్రాస్లెట్ మీద, అతను వేసుకున్న ఉంగరాల మీద, అతను వేసుకున్న చైన్ మీద. నిజమే, నీలో ఈ దైవత్వం లేక ఈ బంగారం ఎప్పుడైతే అంతలా ఉంటుందో అందరి దృష్టి నీ మీద ఉంటుంది. అది బంగారం కొన్న ప్రాముఖ్యత. అది ఈ బంగారం నీలో ఎక్కడైతే ఉంటుందో అందరి దృష్టి నీ మీద ఉంటుంది. అవునా కదా? మరి గమనించారా? ఎవరైనా సరే, ఎంత కప్పుకున్నా సరే దృష్టి అలాగే వెళ్ళిపోతుంది, అట్టి మీదకి, ఆ వస్తువు మీదకి వెళ్ళిపోతుంది. అలాగే చూస్తాం. ఇక ఉండబట్టలేదు,
ఉండబట్టలేరు. అక్కడికి ఏం చేయలేదు, బాగుంది దేవా ఎట్లా ఏజోయేది ఎట్లా నేను కొనుక్కున్నాను కానీ నీ ఈ మోడల్ బాగుంది ఎలా. దాని గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నామో ఈ బంగారం కలిగిన నిన్ను గురించి నన్ను గురించి మాట్లాడుకోవాలి. బాగా పాడతారండి, బాగా ప్రార్థిస్తారండి, ప్రేమగా ఉంటారండి, సమాధానపరుస్తారండి. మన గురించి మాట్లాడుకోవాలి. అందుకనే తన్ను తాను పవిత్రపరుచుకున్నవాడు యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై. కయ్యను అర్హుడు కాలేకపోయాడు, జ్యేష్ఠుడే, పెద్దవాడే. కానీ తండ్రి అని దేవుడు వాడు కూడా అర్హుడు కాలేకపోయాడు. అది శాపగ్రస్తుడైపోయాడు. చాలాసార్లు మన జీవితంలో ఆ యోగ్యత కోల్పోవద్దు. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉండాలని దేవుని వాక్యం చెబుతోంది. తన్ను తాను పవిత్రపరుచుకున్నట కదా. గనుక రండి యాకోబు పత్రిక కొన్ని మాటలు చెప్పి స్వల్పంగా ముగిస్తాను. ఇంకా నీ పవిత్రత ఎక్కడ కనబడుతోందంటే, ఇంకా నీ పరిశుద్ధత, నీ పవిత్రత ఎక్కడ కనబడుతోందంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. చూసారు ఎంత గొప్ప మాట. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక. నిలకడగా ఉండే వ్యక్తి ఎవరట? విని మరుచువాడు కాదు. అది ఇది నిలకడైన జీవితం. ఏది? విని మరిచిపోకపోవటం. ఇది క్రైస్తవ జీవితంలో నిలకడైన జీవితం. మనం ఎప్పటికప్పుడు విని మరిచిపోతున్నాం అనుకోండి, ఈ చెవున విని ఈ చెవుతో విడిచిపెట్టేసామనుకోండి, ఏమి లేని వారిని, నిలకడ లేని వారిని. నిలకడ లేకపోతే చాలా కష్టం కావండి. అన్నాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడు. క్రియలలో మనం ఏం కావాలట? ధన్యులం. ఎందుకు ప్రభు ఇలా మాట్లాడాడు? క్రియలలో ఏం కావాలని ఇష్టపడుతున్నాడు ప్రభు? ధన్యుడు. అంటే చాలా మంది క్రియలలో ధన్యులు కాలేదు. మనం ముందు చూసుకున్నాం, కయ్యేను క్రియలు ఉన్నాయి, ఏబేలు క్రియలు ఉన్నాయి. కయ్యేను ఏం కాలేకపోయాడు? ధన్యుడు కాలేకపోయాడు. ఏబేలు అంత ధన్యుడు కయ్యేను కాలేకపోయాడు. ఏబేలు అంత ధన్యత కయ్యేనికి రాలేదు. ఎందుకో తెలుస్తున్నా? రండి 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? చూసారండి ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటున్నాము? రక్షించలేని విశ్వాసం అది.
ఏ విశ్వాసం అండి? రక్షించలేని విశ్వాసం. అసలు ఎలాంటి విశ్వాసం ఉందంటే, ఎలాంటి విశ్వాసం ఉందో తెలుసునా? ఎలాంటి విశ్వాసం ఉందంటే చూడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, అది అలాగే పెట్టుకోండి. యాకోబు పత్రిక అలాగే పెట్టుకుని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఈ మాట చదువుతారా? ఏమండి? 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకళింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే చూసారా? ఏ విశ్వాసము? పరిపూర్ణ విశ్వాసం. ఈ పరిపూర్ణ విశ్వాసం ఏం చేస్తుందట? కొండలను పెకలించడం. అంటే అది ఎంత బలం కావాలి? ఇప్పుడు కొండలను పెకలించాలంటే కుక్కులేని సరిపోద్దా? ఏదో కుక్కులేను ఏదో చిన్న చిన్న డ్రైనేజీలు రావడానికి ఏదో మాదిరి కొండలు తీసేస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, అదేనా సరిపోద్దా? అంటే మన శక్తి అంతా చూడండి. కొండలను పెకలింపగలిగిన. తెలుసునా? ఈ మాట సండే స్కూల్ పోయి నమ్మిందట. సండే స్కూల్ టీచర్ చెప్తోంది, ఎంత విశ్వాసం ఉంటే కొండలు కూడా పిండి అయిపోతాయని చెప్పిందట. స్కూల్కి వెళ్ళే స్టేజ్ ఇచ్చారు సండే స్కూల్ పిల్లలంటే. ఇక్కడ స్కూల్కి కొండ అవతలేమో స్కూలు వెళ్ళి కొండ ప్రాంతం, స్కూల్ అవతల కొండ అవతల. రోజు ఎక్కలేక దిగలేక ఇసుకొచ్చేసింది, చాలా ఇబ్బంది. కొండ ఎక్కడంటే మాటలు కాదు కదా. అయితే ఈ చిన్న పిల్ల చాలా అమాయకపు ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేసింది. తండ్రి, మా సండే స్కూల్ టీచర్ గారు గొప్ప విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడదని చెప్పారు. ఇదిగో ఈ కొండ ఎక్కి దిగలేకపోతున్నాము, ఈ కొండ తీసేరా ప్రభు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి మర్చిపోయింది. వేసవకాలం సెలవు వచ్చేసింది. తీరా మళ్ళా స్కూల్ ఓపెన్ చేసేసరికి కొండ అక్కడ లేదు. ఆ కొండ అక్కడ లేదు. ప్రభుత్వం కలగజేసుకుంది. ఈ అమ్మాయి ప్రార్థన విని అంతే బాంబులు పెట్టి కొండను బదులు కొట్టి రోడ్డు చేశారు. ఒక చిన్న పిల్ల ప్రార్థన, సండే స్కూల్ అమ్మాయి ప్రార్థన చేసింది. సండే స్కూల్ టీచర్ చెప్పిందా మరి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఆ మాట చెప్పింది, నమ్మింది, ఆ ప్రార్థన చేసింది. ఈ బుక్స్ వెనక లాగేస్తుంటాయి కదా, ఇప్పుడు అమ్మాయి కంటే బరువు బుక్లు ఎక్కువ, పిల్లల కంటే బరువుగా ఉంటాయి బుక్స్. అవి మొయ్యలేక నడవలేక మరి ఆటోలలో ఏ నెలలో అలా నడిచిపెట్టి అలా దిగెళ్ళి స్కూల్లో పెట్టాలి. ఒక్క ప్రార్థన చేసిందంటే స్కూల్ ఓపెన్ చేశారు. అరే వచ్చింది ఏం కొండ ఉండాలి ఇక్కడ తెలియదు అమ్మాయికి. కొండ బద్దలు కొట్టారు, ముక్కలు ముక్కలు చేసేసారు. అదంతా పట్టుకెళ్ళిపోయి ఎక్కడో తీసుకెళ్లారు, రోడ్ చేశారు. అంటే ప్రార్థన ఆలపించే దేవుడు. అలాంటి విశ్వాసం, కొండలను పెకలింపగలిగిన అది. అలాంటి విశ్వాసం ఉన్నప్పటికీ అక్కడ అన్నాడు, క్రియలు లేకపోతే వాటి వల్ల నాకు రక్షణ కలుగదు. నాకోపత్తులకు 2 అన్నాడు. కాబట్టి చాలా అద్భుతమైన మాట అక్కడ. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, రక్షించదు.
విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి. సత్క్రియలు ఉండాలి, మంచి క్రియలు ఉండాలి, దేవుడు అంగీకరించే క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా కావండి ఎంత గొప్ప విశ్వాసమైనా అది వ్యర్థం. తర్వాత చదవండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. చూసారా, విశ్వాసం ఏ స్థితిలోకి వెళ్ళిపోతుందట, ఎందుకు మృతమైనదిగా మారుతుందట అక్కడ చెప్పాడు. దాని పై వచనంలో చెప్పాడు, మీలో సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరి అయి ఉంటే ఏం చేయాలట? వస్త్రం ఇచ్చి పంపించాలి. కానీ సమాధానంగా మనకున్న విశ్వాసంతో, మనకున్న భక్తితోటి 4 మంచి మాటలు చెప్పి దిగంబరిగా ఉంది. దిగంబరిగా ఉన్నప్పుడు ఏమవ్వాలి? వస్త్రం ఇవ్వటం మాని, బట్టలు ఇవ్వటం మాని అంటాం, సువార్త చేస్తామంది. యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం వెళ్తాం, యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం, జాగ్రత్త. ఆమెమో మానంగా కూడా మనల్ని ఏదో వస్త్రం అడుగుతుంది, కడుపు నింపుకోవడానికి యాచిస్తుంది. అవసరమైనవి ఇవ్వడం మానేసి మనం ఏవేవో మాట్లాడితే కుదరదు. ఆ విశ్వాసం ఏమైనట్లట? మృతం. ఇప్పుడు చచ్చిపోయింది ఏదైనా మనకు ఉపయోగపడతా? ఎంత గొప్ప కూడా చచ్చిపోయిన మనుషుడే మనకు ఉపయోగపడతాడు. ఉపయోగపడతాడా? మన ఈ మధ్యన ఒక సినిమా యాక్టర్ చనిపోయాడు మంచిగా, పునీత్ రాజ్ కుమార్. కానీ మంచిగా సామాజిక సేవ చేస్తూ వచ్చాడు. 1800 మంది పిల్లలు, అనాథ పిల్లలు సేవ చేశాడు. చాలా ఆశ్చర్యం. అందరూ అట్లా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. చాలా మంది స్వార్థపరులు అయిపోయారండి. 1800 మందిని సేవ చేసి చదివిస్తున్నాడంట, అనాథాశ్రమాలు కట్టారట, వృద్ధాశ్రమాలు కట్టారట, మంచి సాక్ష్యం పొందుకున్నాడు. మరి అంత మంచి వ్యక్తి కూడా చచ్చిపోయాడు. ఏం చేయవలసి వచ్చింది? చచ్చిపోతే ఎవరికి ఉపయోగం ఉండదు. అలాగే మనం కూడా మృతులుగా ఉంటే దేవుని దృష్టికి ఎలా వాడుకుంటాడు? అందుకే కాన్సెప్ట్ ఏంటి? యజమానుడు వాడుకున్నట్టుకు, వాడుకోవాలంటే ఏమై ఉండాలి? బ్రతికి ఉండాలి, జీవించి ఉండాలి. జీవం లేని నేను వాడుకుంటాం, చచ్చిపోయిన నేను వాడుకుంటాడు దేవుడు. సాధ్యమేనా? మనమే వాడుకోం. అది అందుకని క్రియలలో మనం ఏం కావాలంటే ధన్యత. ఉన్నంతలోని అప్పులు చేసి దానధర్మాలు చేయమని కాదు, ఉన్నంతలోనే చక్కగా ఏమండి. ఏదైనా ఒక అకేషన్ వచ్చిందనుకోండి, ముందు మన దృష్టి అనాథల మీద ఉండాలి. ముందు మన దృష్టి అనాథ పిల్లలు ఉంటారు. ఏదైనా ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుందనుకోండి, మనోళ్ళని కేకేసుకుని మనోళ్ళకి పప్పన్నాలు, చికెన్లు, మటన్లు పెట్టేసి మన బంధువులు 100 మంది కేకేసుకున్నప్పుడు ఒక్క 10 మంది అనాథలు పెట్టుకునే బాగుంటుంది. ఎప్పుడు మన మనసు ఇలా ఉండాలి. దేవుడి జ్ఞానం ఇచ్చాడు కనుక నేను ఎప్పుడైనా సరే నా పెళ్లి రోజు వచ్చిందనుకోండి, ఏదో ఒక అనాథాశ్రయంలో భోజనం పెట్టిస్తాను. పాప పుట్టినరోజు అనుకోండి, చిన్నపిల్లలు చిరవరించుకుంటారు, అక్కడికి వెళ్ళి కొంత అమౌంట్ ఇచ్చి 2 పూట్ల భోజనం పెట్టిస్తాను. ప్రభు ఆ జ్ఞానం ఇచ్చాడు. నాకు ఎంత ఆనందం తెలుసా?
సంతోషం మళ్ళీ ఉందరా. ఏం కావాలని వాక్యం చెప్తుందంటే క్రియలలో ధన్యులము కావాలి. పేదవారిని మనం కనికరించకపోతే, దేవుని ప్రేమ కలిగిన మనం కనికరించకపోతే ఎవరు కనికరిస్తారు చెప్పండి? కదా, ఏదో చిన్న ఖర్చు ఒక 5,000 10,000 అయిపోతాయి. అందులో సగం ఎంతమంది రోడ్ల మీద ఉంది, అనాథాశ్రయంలో ఉంది. క్రియల్లో ధన్యులను కావాలి. చేయడానికి అనేకమైన కార్యాలు ఉన్నాయి. నువ్వు మనసు పెడితే, నువ్వు ఆలోచిస్తే, చక్కగా నువ్వు ఆలోచన చేయగలిగితే ఏదో ఒక క్రియ చేయడానికి దేవుడు ప్రోత్సహిస్తాడు. ఖచ్చితంగా మృతులు కాకూడదు. నువ్వు క్రైస్తవుడివి, దేవుని ఆత్మ కలిగిన వాడివి, దేవుని ప్రేమ కలిగిన వాడివి. మన ఇంట్లో ఏది జరిగినా, మన ఇంట్లో ఏది చేసుకున్నా అట్లా మనం ఒక విలువతో, ఏదైనా ఒక వాల్యూగా దేవుడు ఇష్టపడేటట్లుగా చేసుకోగలిగితే అది నిజంగా దేవుడు ఎంత దాన్ని చేస్తాడు. మన గ్రామంలో నన్ను ఒకడు పిలిచారు. కృష్ణ గారు ఆయన ఉన్నారు, వాళ్ళ మానవుడు పుట్టినరోజు. అయ్యగారిని పిలిచారు. అయితే అయ్యగారి కాళ్ళే నన్ను పంపించారు. ఎక్కడంటే ఈ పాలకులు దాటి వ్యామరం తిరుగుతాం కదా, రైస్ మిల్ ఉంది పాలకులు. అది తిరిగి వ్యామరం తిరుగుతుంటుంటే అక్కడ ఒక అనాథాశ్రమం దప్పండం. అది చెప్పుడు మోగ, మాట్లాడలేరు, వినపడదు, అలాంటి వాళ్ళు అక్కడ తీసుకెళ్ళారు. ప్రార్థన చేశాను, కొంత వాక్యం చెప్పాను. అప్పుడు వేడు ఆ అబ్బాయి పుట్టినరోజుకి అక్కడ భోజనం ఏర్పాటు చేస్తూ వచ్చారు. అక్కడికెళ్ళి కేక్ కట్ చేయించారు. వాళ్ళందరూ సంతోషించారు. తప్పడు పట్టమంటుంటే అమాయకులు అలా సొంగగారిపోతుంటే ఎలా కొట్టేస్తున్నారు కనపట్ల. నాకు చాలా ఇది అనిపించింది. అదే ఇంకా మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది. ఇంకా ఎక్కడున్నామని అనిపిస్తుందండి. ఒక్కొక్కరికి 30 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు వచ్చినాయి. లోకజ్ఞానం తెలియదు వాళ్ళకి. ఇంకా ఆ తింగరగానే ఉంటారు, అమాయకంగానే ఉంటారు. మనం చేయవలసింది చాలా ఉంది. అది తెలివితేటలు అట్లా దేవుడు నచ్చే విధంగా ఉపయోగించాలి తప్ప రకరకాలుగా స్వార్థం కొరకు, దేని కొరకు ఉపయోగించకూడదు. మంచి క్రియలు కలిగి, మంచి కార్యాలు కలిగి, సత్క్రియలు కలిగి. దేవుడు అన్నాడు, సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొంట. ఇట్లా నిజంగా మన భక్తి వ్యర్థం కాకూడదు. మన భక్తి ఇట్లా ఒక పరమార్థం కలిగి ఉంటారు అన్నాడు. మీలో ఎవడైనా అంతా వచ్చింది కదా, మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళి చలి కాసుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము. చూసారా, క్రియల్లో ఏమిట్లోడై ఉంది? క్రియలలో విశ్వాసం కలిపి ఉన్నది. ఒక్క విశ్వాసములో క్రియలు లేదు, కానీ క్రియలలో ఏం కలిపి ఉంది? అదే ఒక ఆయన అంటున్నాడు, సోదరుడా నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి. నాకైతే విశ్వాసం లేదు, క్రియలు ఉన్నాయి. అయితే ఆ క్రియలలో ఏం ఇంట్లోడై ఉంది? ఈనాడు చాలా మంది విశ్వాసం ఎట్లా ఉంటుందంటే, ఇక విశ్వాసం ఉంటే సరిపోతే ఏం చేయక్కలేదు అనుకుంటారు. అది విశ్వాసం అంటే అది కాదు. విశ్వాసం అంటే క్రియలు కలిగినది. క్రియలు కలిగిన విశ్వాసం ఏమంది? అట్లా క్రియలు కలిగిన విశ్వాసం చేస్తూ తర్వాత
దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిది. దెయ్యములను నమ్మి చూసారా ఏమి నమ్ముతున్నాయంట? దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట. అయితే వాటిలో ఏముండవు? మరి మన విశ్వాసం కూడా అంతే. మరి క్రియలు లేకపోతే మనం కూడా అంతే. అట్లా చెప్తూ వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని ఏమన్నాడండి? వ్యర్థుడా. ఇక దేవుడు ఇంకా విసిగిపోయాడు. అది అంతమాన విశ్వాసం 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 దీంతోనే చచ్చిపోతున్నాం కానీ, ఈ విశ్వాసంతోనే చచ్చిపోతున్నావు కానీ క్రియ లేకుండా నువ్వు ఉన్నావు. అందుకని వ్యర్థుడా. చూసారా దేవుని కోపం వచ్చి దేవునికి మన మీద కాస్తంత మండి ఏమంటున్నాడు? వ్యర్థుడా. ఎలా తిరుగుతున్నాడు చూడండి. ఏమి లేనివాడిని, క్రియలు లేనివాడిని వ్యర్థుడా అంటే అర్థం ఏమిటి? నేను ఎలా వాడుకుంటాను అనుకుంటున్నావు? నేను ఎలా ఉపయోగించుకుంటాను నిన్ను? యజమానుడు వాడుకోవడానికి అర్హమైన వ్యక్తి, అర్హమైన అర్హతలు నీలో లేవు, అర్హమైన స్థితులు లేవు నీలో. కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్నావు నా ఇంటిలో, సంఘం అనే ఇంట్లో కొన్ని ఏళ్ల నుంచి పెరుగుతున్నావు, కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్నావు. నువ్వు నెల బేబీ కాదు, 1-2 సంవత్సరాల బాలుడివి కాదు. కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్నావు. ఏమి నేర్చుకున్నావు? క్రియలు లేవు. 10 ఏళ్ళయింది, విశ్వాసం 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 ఇలాగే చచ్చిపోతున్నావు తప్ప క్రియలు లేవు అంటాడు. వ్యర్థుడా. వ్యర్థుడా అంటే అర్థము నీ విశ్వాసం వ్యర్థము, నీ భక్తి వ్యర్థము, క్రియలు లేవు. వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని. నిష్ఫలము. నిష్ఫలం అంటే నిష్ఫలము అంటే ఫలము లేనిది. అది నిష్ఫలం అంటే ఫలము లేని విశ్వాసం. కదా, మన విశ్వాసంలో ఫలము లేదు. నేను తణుకు రైల్వే స్టేషన్లో, తణుకు బస్ స్టాండ్లో ఆ సందర్భాల్లో నేను వెళ్ళినప్పుడు అయ్యలే వారికి 12 రోజులు లక్షవారం అని వారు అనుకునేవారు. ఇది బాబా రోజు అని అనేవారు. బాబా రోజు అని మంచి పనులు చేసేవారు. బాబా రోజు అనేవాడు కూడా నీకు కావాలంటే ఈ హోటల్లో అన్నీ కలిపి కట్టించేవాడు. రైసు, సాంబారు, పెరుగు, కర్రీ ఇవన్నీ కలిపి ఒక కాపురం. రైల్వే స్టేషన్లో ఉంటారు కదా, వచ్చి ఒక్కొక్కరు ఒక కాపురం చేస్తారు. ఇది బాబా రోజు అనేది చెప్పేవాడు. ఈ విషయాల్లో మనకంటే అన్యులు చాలా బాగా చేస్తారు. మరి క్రైస్తవులకు ఎంత కక్కుర్తి ఎక్కడ వచ్చినా నాకు అర్థం కాదు. ఈ క్రైస్తవ కక్కుర్తోటండి నిన్ను నింపుకోవడానికి చూస్తాడు తప్ప, పెట్లు పెట్టి తాళాలు వేసేయడానికి చూస్తాడు తప్ప అస్సలు కృప అనేది ఉండదు, ప్రేమ అనేది ఉండదు, కనికరం అనేది ఉండదు, దయ అనేది ఉండదు. చాలా బాధ వేస్తుందండి. అన్యులు చాలా బాగా చేస్తూ ఉంటారు. అదే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనిపిస్తుంది అనమాట. అందుకే నాకు వ్యర్థుడు నా కొడుకు అని చెప్పుకోవడానికి నువ్వు వ్యర్థుడు.
చాలా భావాలు వచ్చేస్తాయి అందులో. అసలు నా ఇంట్లో పాత్రని నేను ఎలా చెప్పుకోవాలి, నేను నా కొడుకు అని ఎలా చెప్పుకోవాలి నిన్ను? అందుకే పేరు క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమని నువ్వు ఎరగవా? అసలు మన స్థాయికి ఎంత చేయొచ్చండి? ఒక పక్కన చాలా మన కష్టం వ్యర్థమవుతుంది, కానీ జ్ఞానం ఉపయోగిస్తే ఎంత దేవుని కృపను పొందుకోవచ్చు. మంచిది, టైం అవుతుంది కదా. తర్వాత చదువు తల్లి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని. ఆ వృద్ధాప్యములో ఎంత కట్టుకోలు పెట్టాడు తెలుసా దేవుడు? అతని క్రియ ఏంటో తెలుసుకోవడానికి. అసలు అబ్రహాము ధన్యుడా కాదా? ఏ విషయంలో? క్రియలో ధన్యుడా కాదా? ఎంత కడుపుకోలు పెట్టాడండి. ఇచ్చాడు, అలా ముందుగా ఆడుకుంటున్నాడు. లేక లేక పుట్టాడు, లేక లేక పుట్టాడు, ముద్దాడుతున్నాడు. ఆ ఓపికండు లేక ఆడిస్తున్నాడు. 100 ఏళ్ళు దాటింది. ఆ ఓపికే ఉంటుంది. ఆ ముడతలు పడిన శరీరము, ఆ నిర్జీవ స్థితి, శక్తి లేని స్థితి. అలాంటప్పుడు ఒక్కసారిగా అబ్రహామా అని పిలిచాడు. ఏమనాయనా అన్నాడు. సరే, నీకు ఒక్కగానొక్క కొడుకేనా ఇస్సాకుని బలిచ్చే అన్నాడు. అలా ఇదేనాయనా? బలిచ్చే. ఒక్కసారి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? నన్నండి మా పెద్దమ్మ అంటే మా అమ్మ తల్లులు 4 ఉన్నారు. వారిలో ఒక అమ్మమ్మ కూతురు పెద్దమ్మ గుణపోటి. వాళ్ళకి మౌకులు లేరు, ఆడపిల్లలు. మా అమ్మని అనేవారు, నీ చిన్నోడు, నీకు 4 కొడుకులు కదా, నీ చిన్నోడు నాకిని పెంచుకుంటారండి. అమ్మ అనేవారు, గంజన్నా కోసి పెంచుకుంటారా కానీ నా కొడుకుని ఇవ్వనన్నారు. కాబట్టి అయితే పెంచడానికి చంపేయడానికి కదా అడిగింది. అక్కడికి వెళ్ళాడు, బోల్డ్ ఆస్తి వచ్చేది. బోల్డ్ ఆస్తి ఉంది వాళ్ళకే అని అంటారు. ఇప్పటికి మరి ఎప్పుడన్నా వచ్చి నీకు ఇల్లు ఇదే అంటారు. పెద్ద ఇల్లు ఉందమ్మ నాకు అక్కడ అనిపిస్తుంది. పెద్ద ఇల్లు ఉంది నాకు అంటే పనిలో ఉందో. మీ దగ్గరికి వస్తే నాకు ఆయన దొరికింది కాదు కదా. కాబట్టి చంపడానికి కదా వాళ్ళు అడిగింది. అంతకంటే బాగా చూసుకుంటానని అడిగారు. మా అమ్మ ఏమన్నా. కానీ అబ్రహాముని అడిగాడు. దేనికి? చంపేయడానికి. బలి. ఎంత ధన్యుడండి. కంటి బొట్టు కాల్చకుండా దేవుని అభిప్రాయానికి, దేవుని యొక్క ఆలోచనకి ఎక్కడ అడ్డు తగలకుండా అలాగే ఆయన చేస్తారు. నువ్వే ఇచ్చావు, అడిగాను, నువ్వే ఇచ్చావు. ఎంతకంటే భాగ్యమే ఉంటుంది ఆయన. ఇస్సాకు చూడండి అసలు ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం అండి. ఒకవేళ ఇస్సాకు అడగొచ్చు, ఇంటికాడ బయలుదేరిని కానుండి అడుగుతూనే ఉన్నాడు అబ్రహాముతో, నాయనా కట్టెలున్నాయి, నొప్పి ఉంది, గొర్రె. కట్టెలున్నాయి, నొప్పి ఉంది, గొర్రెపిల్లి. అక్కడ దాకా నడిపించేంత వరకు ఏమంటాడంటే దేవుడు చూసుకుంటాడు అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక బలిపెట్టి కట్టేశాడు. అప్పుడు కూడా అడుగుతున్నాడు, ఏది నాయనా అని అడుగుతున్నాడు. నువ్వే కుమారుడు అన్నాడు.
13, 14 ఏళ్ళు పొట్టోడిని నన్ను బలిచ్చేస్తావా? నిన్ను ఇచ్చేస్తాను రా. నీ 100 ఏళ్ళు దాటేసి నువ్వు చచ్చినవంటే బతికినవంటే రా, నేను ఇచ్చేస్తాను అనలేదు. గెంటేసి పరిగెట్టలేదు. అన్నాడు, దేవుడు నన్ను అడిగాడా నాన్న? వచ్చింది. పడుకోబెట్టి ఏమండి అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, ఆది కాండంలో కదా మాట మనకు కనబడుతుంది. దయచేసి గమనిస్తారా? ఆది కాండం 22వ అధ్యాయము, ఆది కాండం 22వ అధ్యాయము ఈ మాట చూస్తారా? ఏమండి 9. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా ఎవరిని పిలిచాను? ఒక భక్తుడు అన్నాడు, అబ్రహాము యొక్క విశ్వాసమట పరలోకమందున్న దేవుని కలవరపరిచిందట. ఎవరిని కలవరపరిచింది? అబ్రహామా అబ్రహామా. తొందరపడి ఏం చేయకు. అబ్రహామా అబ్రహామా 2 సార్లు వెంటనే తొందరపడి కత్తి ఇస్సాకు ఏక మీద వేసేస్తాడు. ఎలాంటి క్రియలు చూడండి, వెనకాడని క్రియలు. దేవుడు అడిగితే వెనకాడని క్రియలు. అందుకని అబ్రహాము తన క్రియల్లో ఏమయ్యాడు? ధన్యుడు. అందుకని విశ్వాసులందరికీ ఏమైపోయాడు? తండ్రి. మానవ జాతి అంతటికీ మూలపిత్రుడేమో ఆదామైతే, విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రి. స్థానాలు మారిపోతాయి. అది స్థానాలు మారుతాయి. ఇప్పుడు దేవుని ఇంటిలో అబ్రహాం ఏ పాత్ర? స్థానాలు మారుతాయి. వెనక ముందు రావచ్చు కానీ, చిన్న పెద్ద తేడా ఉండొచ్చు కానీ, క్రియల మీద ఆధారపడి ఉంది. స్థానాలు మారుతాయి. గొప్ప వింటి అబ్రహాం గొప్ప పాత్ర. అదే ప్రపంచంలో ఎవరు రక్షణ పొందినా సరే దేవుడు ఏమంటాడంటే, ఇతడును అబ్రహాం కుమారుడే అంటాడు. అలాంటి స్థిరత రావాలి, అలాంటి అనుభవంలో మనం రావాలి. ఇంకెన్ని మాటలు చెప్పుకుంటాం ప్రియులారా, ఎన్ని మాటలు చెప్పుకుంటాం ప్రియులారా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు పత్రిక అంతా గమనించండి. ఆ 2వ వచనం అంతా చదవండి ప్రియులారా. చాలా విశేషమైన సంగతులు కనబడతాయి అక్కడ. ఏమండి అన్నాడు కదా, విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగ చేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము అది పరిపూర్ణమైనదనియు. అది విశ్వాసం ఏం కావాలి? పరిపూర్ణం కావాలి. పరిపూర్ణం కావాలంటే దానికి ఏమి జోడించాలి? క్రియలు జోడిస్తే మన విశ్వాసం పరిపూర్ణం అవుతుంది. అట్లా మన వ్యక్తిత్వం పరిపూర్ణం అవుతుంది. తర్వాత చదువు. అబ్రహాము కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని. మళ్ళా రెండో కోణంలోకి వచ్చేసాడు కదా. ఇంకెంత దగ్గర అయిపోయాడు? స్నేహితుల మధ్య ఏముంటాయి? ఇక భార్యకి భర్తకి దాపరకాలు ఉంటాయి, తల్లిదండ్రులకి బిడ్డకి దాపరకాలు ఉంటాయి. దాపరకం లేని వాళ్ళు ఎవరు? స్నేహితుడు.
స్నేహితుల మధ్య ఎలా ఉంటుంది? వారి స్వాతంత్ర్యమే వేరు, వారి ప్రేమే వేరు. మంచి స్నేహితులను సంపాదించుకోవాలి కదా. స్నేహం చాలా గొప్పది. మంచి స్నేహితులు ఉండాలి. స్నేహితులు ఎవరు పోగొట్టుకోకూడదు. ఈ మాటలో ఒక విషయం చెప్తాను. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అన్యులు గుర్తించారండి. కావండి, ఒక ఇంటర్వ్యూ ఇస్తూ, నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు, అయితే ఏ స్నేహితుని వదులుకోలేదు. ఎవరితో అయినా ఒక వ్యక్తితో స్నేహం చేస్తే కనుక ఆ స్నేహాన్ని వదులుకోకు. అందులో మంచి చెడ్డలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. అయితే ఒక వ్యక్తితో స్నేహం ప్రారంభించిన తర్వాత మార్చడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ ఆ వ్యక్తి మారకపోతే జీవితాంతం భరించండి. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. స్నేహితుడు అంటే దేవుడు అబ్రహాముని స్నేహితునిగా చేసుకున్నాడు. అంటే ఇది గొప్పదంతే. ప్రభు ఏం చెప్తుంది గొప్పదంతే. అందుకని మంచి మంచి స్నేహితులు ఉండాలి మనకి. ఎక్కడ దొరకని ఆదరణ స్నేహితులకి దొరుకుతండి. అంటే అబ్రహామును ఆదరించడానికి, యోబును ఆదరించడానికి వచ్చింది ఎవరు? వాళ్ళెవరు? అమ్మ ఎవరు? స్నేహితులు. ముగ్గురు స్నేహితులు ఉన్నారట. యోబు కష్టం వస్తే పరిగెత్తుకు వచ్చేసారు. భార్య ఏమో తిట్టి చచ్చిపో అంటుంది. ఈ ముగ్గురు స్నేహితులు ఆదరించడానికి వచ్చారు. ఇంట్లో కష్టం నీకు వచ్చింది ఏంట్రా యోబా? స్నేహితులు కదా, రారా అనుకుంటారు. అబ్రహాముని దేవుడు స్నేహితుడిగా చాలా విషయాలు. అందుకనే ఇంటిలో యజమానులు వాడుకోవడానికి అర్హమైన అలాంటి వ్యక్తిత్వాలు మనకు ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. తర్వాత 26 వచనం చదివేయండి. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. పైగా మళ్ళీ ఈ క్రియలు ఇంకెవరిలో ఉన్నాయి తెలిసిన? ఈ క్రియలు ఎవరిలో ఉన్నాయంటే తర్వాత చదవండి 25. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని. బాప్తిసం ద్వారా కాదు, ఆవిడ నీతిమంతురాలని బాప్తిసాన్ని బట్టి కాదు. ఆవిడ బాప్తిసం లేదు, రక్షణ లేదు, ఆవిడికి బైబిల్ లేదు, ఆవిడ చేతిలో వాక్యం బోధించే సేవకులు లేడు. కానీ ఎలా తీర్చబడింది? క్రియలు. ఏంటి ఆ క్రియలు? యెహోషువ పంపించిన వేగుల వారిలో ఒక ఇద్దరిని ఏం చేసింది? దాచింది. నెత్తి మీద దాచి ఊరంతా సద్దుమడిగిన తర్వాత వేరొక దారిని పంపించింది. వచ్చి అడిగారు, ఈ రాత్రి నీ యొద్దకు ఎవరైనా వేగుల వారు వచ్చారా? వారు ఎరుకోలోకి వచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నీ దగ్గరికి వచ్చారా? రాలేదు. అబద్ధమన్నట్ట? రాలేదు. అబద్ధమన్నట్ట? అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన. ఈ మాట తీసిన అబద్ధాలు అడగండి. జాగ్రత్త. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన. ఇప్పుడు దాసింది అని తెలిస్తే ఈమెను ఏం చేస్తారు? ఉరి తీసేస్తారు, తలకాయ తీసేస్తారు. మేమందరం రాజుతో సహా తెల భయపడి చేస్తుంటే నువ్వు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చావా అని ఆమెను, ఆమె కుటుంబాన్ని ఏం చేస్తారు? ప్రాణానికి తెగించే క్రియ చేసింది ఇది క్రియ. అందుకే ధన్యురాలయ్య, నీతిమంతురాలుగా తీర్చబడింది.
అందరూ అన్నారు వేశ్య వేశ్య వ్యభిచారన్నారు. కానీ ఆ నీతిమంతురాలు జాగ్రత్తకు వచ్చేసింది. దేవుని ప్రేమ చాలా గొప్పదండి, చాలా చాలా గొప్పది. బాప్తిసం ద్వారానో విశ్వాసం ద్వారానో రక్షణ ద్వారానో అవినీతి మంతురాలు కాదా. సంఘానికి, కుటుంబానికి, వ్యక్తికి క్రియలు చాలా చాలా ప్రాముఖ్యము. మరీ హీనస్థితిలో లేని కదండి మనం, మరీ దీనస్థితిలో లేని కదండి మనం. క్రియలు చేయగలిగే స్థితి అది మనకి, మన కుటుంబానికి, మన ఆత్మీయతకు అది చాలా బంగారు బాట. కనుక రండి ముగించుకుంటాం. ఏమండి, ప్రాణము లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము, అది క్రియలు లేకపోతే మన విశ్వాసము మృతమైనది. మృతుడు ఎవ్వరికి ఉపయోగం ఉంటాడు. అలాగే దేవునికి మనం కూడా ఉపయోగకరంగా ఉన్న మూలవాక్యం చదివేయండి. 2 తిమోతి 2:2. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు వంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. అది ఉదయకాలం మనం పరీక్షించుకుంటాం. ఎలాంటి పాత్రగా నీవు నేను సిద్ధపడుతున్నాము, ఎలాంటి పాత్రగా ఉండాలని ఇష్టపడుతున్నాము, అది చాయిస్ నీది, దాని యొక్క ఫలితం కూడా నీది. మనం పరిశీలించుకుంటాం. దాంతో మోకరించండి.